డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా అదేవిధంగా తెలంగాణ విద్యార్థులకి తెలంగాణ ప్రాచీన చరిత్రకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే విష్ణుకుండెన. ఈ విష్ణుకుండెన రాజవంశం గురించి మినిమం 2 ప్రశ్నలు మిమ్మల్ని ఏదో ఒక టైప్లో అడగటానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ టాపిక్ గురించి మనం అధ్యయనం చేద్దాం. నెక్స్ట్ విషయం ఏంటంటే విద్యార్థి మిత్రులకు నేను ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే పోటీ పరీక్షలుకి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా సందర్భానుసారంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనమ్మా? మీరు ఈ విషయాలను ఫాలో అవుతే ఖచ్చితంగా విజేతలు అవుతారు. ఎందుకంటే ప్రతి టాపిక్ని చదవాలంటే మినిమం 2 గంటలు పట్టవచ్చు. కానీ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు కనుక ఈ వీడియో క్లాసును వింటే ప్రతి అంశానికి సంబంధించి మీకు దాని పూర్వపరాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇంకా వినటం ద్వారా ఎక్కువగా ఆ టాపిక్ మీద అవగాహన కలుగుతుంది. ఓకేనా? దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే ఉండవల్లిలో ప్రసిద్ధి చెందిన బుద్ధుడి ధర్మాసనంలో ఉన్న విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహంగా చెక్కించారు. అది నేడు ఏమని పిలువబడుతుంది అన్నాడు. ఓకేనా? ఉండవల్లిలో ప్రసిద్ధ బుద్ధుని యొక్క పద్మాసనంలో ఉన్న విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహంగా చెక్కించారు. అది నేడు ఏమని పిలువబడుతుంది అన్నాడు. అసలు ఉండవల్లిలో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని పద్మాసనంలో ఉంటే విష్ణుమూర్తి విగ్రహంగా ఎందుకు మార్చారయ్యా అంటే బాగా గుర్తుపెట్టుకోండి. తొలి విష్ణుకుండెన రాజుల్లో అంటే మాధవవర్మ కానీ గోవిందవర్మ 1 కానీ తర్వాత ఈ చక్రవర్తులు ఏం చేశారయ్యా అంటే ఈ ఉండవల్లి, భైరవకొండ, మొఘల్ రాజగుహలు వీటన్నిటిలో గౌతమ బుద్ధుడి బొమ్మలు వేయించారు. ఎందుకు వేయించారంటే అప్పట్లో ఎక్కువగా ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి భక్తులు ఎక్కువ ఉండటం వల్ల ఆ భక్తుల అభిమానం పొందాలని చెప్పి ఆ గోవిందవర్మ అనే చక్రవర్తి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించటం వల్ల బౌద్ధ మతానికి సంబంధించిన బొమ్మలు వేయించాడు. ఆ తర్వాత ఏమైందంటే ఈ రాజవంశంలో 2వ మాధవవర్మ అనే చక్రవర్తి వచ్చిండు. అతడు కరుడుగట్టినటువంటి హిందూ మతాభిమాని. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రదేశాన్ని లేదా ఈ తెలుగు ప్రాంతాన్ని పక్కా హిందూ దేశంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న వ్యక్తిలాగా కనిపిస్తాడు. ఆయన ఏం చేసిందంటే గతంలో ఎప్పుడో ఈ మాధవవర్మ 1వ మాధవవర్మ 1వ గోవిందవర్మ కాలంలో నిర్మించినటువంటి గౌతమ బుద్ధుడి విగ్రహం ఒకటి పద్మాసనంలో ఉంటే ఏనేం చెప్పించిండు 2వ మాధవవర్మ అంటే ఆ విగ్రహాన్ని మార్పిచ్చిండు. ఎలా అంటే పద్మాసనం రూపంలో ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని పడుకున్న విష్ణుమూర్తి విగ్రహంగా మార్పిచ్చిండు. ఎవరు మార్పిచ్చారు? 2వ మాధవవర్మ మార్పిచ్చిండు. ఆ విగ్రహాన్ని ఆ పద్మాసనంలో ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని పడుకున్న విష్ణుమూర్తి విగ్రహంగా మార్చిండు కదా. ఎమ్మటి ఇప్పుడు మీకు అర్థమైంది. ఆ విగ్రహాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే అనంత పద్మనాభ స్వామి విగ్రహాలయంగా. ఓకే, ఆ దేవాలయాన్ని ఏమని పిలుస్తున్నారు? అనంత పద్మనాభ స్వామి ఆలయంగా పిలువబడుతుంది. ఇంత స్టోరీ ఉంది. ఇక్కడ ఆన్సర్లు ఏవి ఇచ్చాడు? గోవిందరాజస్వామి ఆలయం, నరసింహస్వామి ఆలయం, పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయం అని ఇచ్చాడు. అంటే ఉండవల్లిలో ప్రసిద్ధ బుద్ధుడి ధర్మాసనంలో ఉన్న విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహంగా చెక్కించారు. అది నేడు ఏమని పిలువబడుతుందంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంగా పిలువబడుతుంది. ఓకేనమ్మా? స్టోరీ ఉంది. ఇది ఒక్కటే కాదు, ఆ గుడి ఏమని పిలువబడుతుంది, విగ్రహం ఏమని పిలువబడుతుందని కాదు. ఎవరు అలా మార్పించారంటే 2వ మాధవవర్మని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఆ ఎగ్జామ్లో ఏదన్నా డౌట్ ఉంటే హిందూ మతం అంటే దాదాపు 2వ మాధవవర్మ ఆన్సర్ చేసిరండి, గ్యారంటీ మీకు న్యాయం జరుగుద్ది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. విష్ణుకుండెల గుహాలయాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరన్నాడు? మన ఆంధ్రదేశంలో విష్ణుకుండెంలో 1వ మాధవవర్మ గుహాలయాలను ప్రారంభించిండు. అంటే ఉండవల్లి గుహలు కానీ మొఘల్ రాజ గుహలు కానీ వీటన్నిటిని కూడా ప్రారంభించాడు. అసలు గుహాలయాలు అంటే ఏంటంటే ఆ రోజుల్లో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నట్టుగా సిమెంటు లేదు, ఐరన్ లేదు, ఇలాంటి సాంకేతిక పద్ధతులు లేవు. మరి అలాంటప్పుడు మట్టితో గుడి కట్టారనుకోండి, వర్షాకాలం వచ్చినప్పుడు ఆ మట్టి కొట్టుకొని పోద్ది. అందుకని చక్రవర్తులు ఏం చేశారంటే పెద్ద పెద్ద బండలు ఉన్నటువంటి కొండలు ఉన్న ఏరియాకి శిల్పులను తీసుకెళ్ళి ఆ కొండలకి పెద్ద పెద్ద కొండలకి ఏం చేసేవాళ్ళంటే కింద హోల్ పెట్టి మొత్తం కూడా తొలిపించడం అంటే మొత్తం చెక్కించేవాళ్ళు. చెక్కించడం వల్ల ఏమవుతుందంటే పైన కొండలాగానే ఉంటుంది కానీ లోన మాత్రం గుహలాగా ఉంటుంది.
ఆ గుహనే గుహాలయాలు అంటారు. ఆ గుహాలయాలే మన ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కానీ, ఉండవల్లి గుహలు కానీ, భైరవకొండ గుహలు కానీ, మొగలరాజు గుహలు కానీ, అక్కన్న మాదన్న గుహలు కానీ అలాంటికి సంబంధించినవి. చూడండి, ఆ గుహలు ఎప్పుడూ విష్ణుకుండెల కాలంలో ఒక వెలుగు వెలిగి తర్వాత కనుచూపు మేరలో కనపడకుండా పోతే వాటిని బ్రిటిష్ వాళ్ళ కాలంలో మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే అలెగ్జాండర్ రే. అలెగ్జాండర్ రే అనే వ్యక్తి ఈ మన విష్ణుకుండెల కాలంలో నిర్మించబడినటువంటి గుహాలయాలని కనుగొన్నటువంటి వ్యక్తి. బాగా గుర్తుపెట్టుకోండి, అలెగ్జాండర్ రే అనే వ్యక్తి. నెక్స్ట్ విషయం ఏంటంటే విష్ణుకుండెల రాజుల్లో తెరచాప నాణ్యాలను ముద్రించిన రాజు ఎవరన్నాడు. మీకు తెరచాప నాణ్యాలు అనగానే కొద్దో గొప్ప పరిజ్ఞానం ఉన్న ప్రతి స్టూడెంట్కి ఈడెక్కడో ఆయన విష్ణుకుండెల్లో తెరచాప నాణ్యాలు అంటాడు ఏంది? శాతవాహనుల కాలంలో కదా తెరచాప నాణ్యాలు ఉన్నాయి. రెండో పులోమా వేపించాడు, యజ్ఞశ్రీ శాతకర్ణి బాగా వేపించాడు. ఏనింది తప్పు చెప్తుండా ఏంది విష్ణుకుండెలు అంటే, విష్ణుకుండెన రాజుల్లో కూడా ఒక చక్రవర్తి తెరచాప నాణ్యాలు వేయించాడు. ఆయనే రెండవ మాధవ వర్మ. ఈ వంశంలోనే మగాడు రెండవ మాధవ వర్మ. ఈయన తెరచాప నాణ్యాలు వేయించాడు. ఆయన ఎందుకు వేయించాడయ్యా అంటే బాగా గుర్తుపెట్టుకోండి, శాతవాహనుల కాలంలో రోమ్ దేశంతో మన వాళ్ళు ఎక్కువగా వ్యాపారం చేయటం వల్ల రోమ్ దేశానికి సంబంధించిన చాలా వరకు బంగారం భారతదేశానికి వచ్చింది. 500 కోట్ల రూపాయల విలువైన బంగారం భారతదేశానికి వచ్చిందని చెప్పి ప్లీనీ తాను రచించిన న్యాచురల్ హిస్టరీ పుస్తకంలో రాశాడు. దాంతో అక్కడున్న చక్రవర్తులు ఏం చేశారంటే రియలైజ్ అయ్యారు, వామ్మో భారతదేశ వస్త్రాల మీద వస్తువుల మీద మా రోమ్ దేశం వాళ్ళు విపరీతంగా మోజు పెంచుకొని వాళ్ళ వస్తువులు కొనటం వల్ల మన బంగారం అంతా భారతదేశానికి పోతుంది. ఇక నుంచి భారతదేశం నుంచి వ్యాపారాన్ని ఆపేద్దామని చెప్పి విదేశీ వ్యాపారాన్ని మూసేశారు. దీనివల్ల ఏమైందంటే వాళ్ళు నష్టపోయిందేమో నాకు తెలియదు, కానీ మన దేశంలో మన రాజ్యాల వాళ్ళకి కొద్ది కష్టకాలం వచ్చింది. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయం పడిపోయింది. దీనివల్ల ఏమైందంటే మళ్ళీ మనకి శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు కానీ, విష్ణుకుండెలు కానీ, బృహత్పలాయనులు కానీ, ఆనంద గోత్రజులు, ఈ చిన్న చిన్న రాజవంశాలు వాళ్ళు తట్టుకోలేకపోయినాయి. అప్పుడు ఇక చూడండి, విష్ణుకుండెన రాజు రెండో మాధవరం ఏం చేసిందంటే మళ్ళీ తెరచాప నాణ్యాలను ముద్రించి రోమ్ దేశం కాకపోతే ఇంకో దేశానికి మనం విదేశీ వ్యాపారం చేద్దామని చెప్పి నౌకా మార్గం ద్వారా విదేశీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేసిన విష్ణుకుండెన రాజు ఎవరయ్యా అంటే రెండవ మాధవ వర్మ. గుర్తుపెట్టుకోండి, అందుకే తెరచాప నాణ్యాలు ముద్రించాడు. ఓకేనా. నెక్స్ట్, విష్ణుకుండెల కాలంలో భూతగ్రాహక స్వామి అని శాసనాల్లో ప్రస్తావించబడిన దేవుడు ఎవరు అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన బిట్టండి. భూతగ్రాహక స్వామి అని చెప్పి శాసనాల్లో ప్రస్తావించబడిన దేవుడు ఎవరయ్యా అంటే యముడు. యముడిని వాళ్ళు భూతగ్రాహక స్వామి అనే పేరుతో పిలుస్తారు, భూతగ్రాహక స్వామి. మరి నరమే చూడండి, నరవాహనుడు. నరవాహనుడు అని ఎవరిని పిలుస్తారు? నరవాహన స్వామి అని కూడా పిలుస్తారు ఒక దేవుని నీళ్ళు. నరవాహనుడు అని ఎవరిని పిలుస్తారంటే నరుడు అంటే మనిషి. మనిషి వాహనంగా ఉన్న దేవుడు ఎవరండి? ఒకసారి ఆలోచించండి. మనిషి వాహనంగా ఉన్న దేవుడు. అసలు దేవుళ్ళని మనుషులు మోస్తారా అంటే చూడండి, నెమలి ఎవరికి వాహనం అంటే కుమారస్వామికి, నంది ఎవరికి వాహనం అంటే శివయ్యకి, గరుడ ఎవరికంటే విష్ణుమూర్తికి, అర్థమైన ఎలుక వినాయకుడికి, ఇట్లా రకరకాల, హంస సరస్వతి తల్లికి, సింహం అమ్మవారికి. మరి అలాంటప్పుడు నరవాహనుడు అంటే నరుడు వాహనం కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే చూడండి, కుబేరుడు. కుబేరుడు నరవాహనుడు అంటారు. కుబేరుడు అంటే డబ్బులు ఇచ్చే దేవుడు. ఈ డబ్బులు ఇచ్చే దేవుణ్ణి ఎవరు మోస్తారంటే మనిషి మోస్తాడు. ఇక చూడండి, శాతవాహనుల పాలనా కాలం నుంచి నరవాహనుడు అంటారు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, గుణాఢ్యుడు బృహత్కథ అనే గ్రంథం రాసిండు. గుణాఢ్యుడు రచించిన బృహత్కథ అనే గ్రంథంలో కథానాయకుడు ఎవరైనా అడిగిండనుకోండి, ఇక నరవాహనుడు అని పెట్టండి. ఇంకా ఒకవేళ నరవాహనుడు ఎవరైనా అడిగిండనుకోండి, కుబేరుడు అని పెట్టండి. ఇది వీళ్ళ కాలంలో కూడా ఉంది. నరవాహనుడు, భూతగ్రాహక స్వామి అని పేర్లు వీళ్ళు వాడటం జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్, బ్రాహ్మణుల క్షత్రియుల తేజస్సు తెచ్చుకోవటానికి విష్ణుకుండెన రాజులు చేసే యజ్ఞవేది అన్నాడు. అంటే వీళ్ళు బ్రాహ్మణులు కాదు క్షత్రియులు కాదా అంటే చరిత్రకారులు చాలామంది చెప్పారు,
వీళ్ళు బ్రాహ్మణులు కాకపోవచ్చు, క్షత్రియులు కాకపోవచ్చు, బహుశా వీళ్ళు శూద్రులు కావచ్చేమో. అందుకని ఒక శూద్రుడైన వాడు రాజ్యాన్ని పరిపాలన చేస్తే కొన్ని వర్గాల వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని చెప్పి ఆ శూద్రులైనటువంటి వీళ్ళు బ్రాహ్మణుల లక్షణాలు, క్షత్రియుల లక్షణాలు తెచ్చుకోవటం కోసం చేసే యాగాన్ని ఏమంటారంటే హిరణ్య గర్భయాగం అని పిలిచే వాళ్ళు అంటారు. హిరణ్య గర్భయాగం ఎవరు చేస్తారంటే బ్రాహ్మణ క్షత్రియ రెండు తేజస్సులు తెచ్చుకోవటానికి చేసేటట్టు యాగం అని చెప్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళు నిజంగా శూద్రులేనా అంటే దాని మీద కొంతమంది చరిత్రకారులు ఏమని చెప్పారంటే వీళ్ళు శూద్రులు కాదు, వీళ్ళు బ్రాహ్మణులు కాబట్టి క్షత్రియులుగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి క్షత్రియుల లక్షణాలు తెచ్చుకోవటం కోసమే హిరణ్య గర్భయాగం చేశారు అన్నారు. ఏదేమైనా ఎటుకూడినా మనకి వాళ్ళు ఏ కులం అనేది పక్కన పెడితే హిరణ్య గర్భయాగం అంటే అర్థమైంది బ్రాహ్మణ క్షత్రియుల తేజస్సు తెచ్చుకోవటానికి చేసే యాగం అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ యాగం ఎవరు చేస్తారని గుర్తుపెట్టుకోండి ఒకటి. రెండో విషయం ఏంటంటే విష్ణుకుండెన్ల కాలంలో ఎక్కువగా చేసిన యాగం ఏదయ్యా అంటే హిరణ్య గర్భయాగం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విష్ణుకుండెన్ల శాసనాలని ఏమంటారంటారు. విష్ణుకుండెన్ల గురించి తెలియజేసే అన్ని శాసనాలు మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన ఏ రాజవంశంలో కూడా అన్ని లేవు, అన్ని శాసనాలు ఉన్నాయి. ఎక్కడైనా ఏ రాజవంశం గురించి అయినా చెప్తే వాళ్ళ చరిత్రను తెలిపే శాసనాలు కొన్ని ఉంటాయి, పుస్తకాలు కొన్ని ఉంటాయి. కానీ వీళ్ళ గమ్మత్తైన విషయం ఏంటంటే ఒకటే ఒకటి బలమైన పుస్తకం ఉంది, అదే జనాశ్రయ చందో విచ్చిత్తి. జనాశ్రయ చందో విచ్చిత్తి అనే ఒక పుస్తకం ఒక్కటే వీళ్ళ చరిత్రని అద్భుతంగా తెలియజేస్తుంది. దానిని గుణస్వామి అనేవాడు రాసిండు. ఇకపోతే వీళ్ళ చరిత్ర గురించి తెలియజేసే శాసనాలు మొత్తం 21 శాసనాలు ఉన్నాయి. ఆ 21 శాసనాలని సింగిల్ వర్డ్తో ఏమని పిలుస్తారంటే ఇంద్రపాల నగర శాసనాలు, ఇంద్రపాల నగర శాసనాలు అంటారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? తుమ్మలపల్లి శాసనాలు, కీసర శాసనాలు, రామన్నపేట శాసనాలు, ఇంద్రపాల నగర శాసనాలు అన్నారు. అంటే విష్ణుకుండెన్ల శాసనాల గురించి తెలియజేసే వాటిని ఇంద్రపాల నగర శాసనాలు అంటారు. మరి ఇంద్రపాల నగర శాసనాలని పర్టికులర్గా పిలవటానికి కారణం ఏంటి? మరి వాటిని తుమ్మలపల్లి శాసనాలు అనొచ్చుగా అంటే ఈ రాజవంశ స్థాపకుడైన ఇంద్రవర్మ ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఇంద్రపాల నగరం. ఇంద్రపాల నగరంలో శాసనాలు ఫస్ట్ వేయటం స్టార్ట్ చేశాడు కాబట్టి వీళ్ళ శాసనాలు అన్నిటిని కలిపి ఇంద్రపాల నగర శాసనాలు అనే పేరుతో పిలుస్తున్నారు. నెక్స్ట్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై గల మల్లికార్జున స్వామి గుడిపై ఏ విష్ణుకుండెన రాజు దిగ్విజయాలు కలవు అన్నాడు. ఓకేనమ్మా. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై గల మల్లికార్జున స్వామి గుడిపై ఏ విష్ణుకుండెన రాజు దిగ్విజయాలు కలవు అన్నాడు. మాధవవర్మ 1, ఇంద్రవర్మ 2, మాధవవర్మ 2, మాధవవర్మ 4 అన్నాడు. మీరు బాగా గుర్తుపెట్టుకున్నమ్మా, నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాడిని. మాధవవర్మ అని బట్టి పట్టుకుని పోయినామనుకో, మాధవవర్మలు 3 ఉన్నారు ఏడా. 1వ మాధవవర్మ, 2వ మాధవవర్మ, 4వ మాధవవర్మ, ఆ 3 ఇట్లా రకరకాలు ఉన్నారు. అర్థమైనా? 3వ మాధవవర్మ ఇట్లా రకరకాలు ఉంటారు. మనం పల్లవుల పాఠం చూస్తే ప్రత్యేకంగా చూడండి, నరసింహవర్మ 1, నరసింహవర్మ 2 అంటాం. అదేవిధంగా రాష్ట్రకూట రాజుల్లో 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని ఉంటారు. తర్వాత కాకతీయ చక్రవర్తుల్లో 1వ ప్రతాపరుద్రుడు, 2వ ప్రతాపరుద్రుడు అని ఉంటారు. ఇట్లా రకరకాల చక్రవర్తులు డబల్ ఉంటారు. మనం కన్ఫ్యూజ్లో అది పోయిన తర్వాత ఎగ్జామ్ దగ్గర మేము మాధవవర్మ అని చదివినా కానీ ఏ మాధవవర్మ గుర్తు లేదంటే చదివినోడికి ఒకటే అర్థం వస్తుంది. అందుకని దయచేసి వాళ్ళు ఎవరనేది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోండి. చూడండి, విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై గల మల్లికార్జున స్వామి గుడిపై ఏ విష్ణుకుండెన రాజులు ఉన్నాయి అంటే మాధవవర్మ 2కు సంబంధించినవి ఉన్నాయి. మాధవవర్మ 2కు సంబంధించిన ఆయన ఆధారాలు, ఆయన చరిత్ర ఉన్నది. ఎందుకంటే మాధవవర్మ నిజాయితీ పరుడైన చక్రవర్తి అంటారు. ఈయన గురించి ఒక కథ కూడా చెప్తారు. ఏంటంటే వీళ్ళ కొడుకు ఒకరోజు రథం మీద వెళ్తుంటే ఆ రథం ఆ కొడుకు అంటే గుర్రం అనేది ఆ పిల్లవాడి మాట వినకుండా పొగరుబోతుతో పోతుంటది. అప్పుడు ఆ యువరాజు ఆ రథాన్ని ఎంత ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా రథం ఆగదు. ఆ టైంలో ఒక పిల్లవాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే ఆ పిల్లవాడి మీద నుంచి పోతుంది ఆ రథం. దాంతో ఆ పిల్లవాడు చనిపోతాడు. ఆ సమయంలో ఆ పిల్లవాడి తల్లి ఏడుస్తుంటుంది. ఆ విషయాన్ని ఎవరికి చెప్పరు. ఆమె ఏడుస్తుంది. తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి చక్రవర్తికి తెలుస్తుంది. ఏమని? తన యువరాజు చేపట్టి ఒక చిన్న పిల్లగాడు చనిపోయిందని తెలిసింది. అప్పుడు రాజు తన కొడుకుని అడుగుతాడు, యువరాజా
నువ్వు ఈ మధ్యకాలంలో రథాన్ని వేగంగా తోలి ఎవరన్నా చిన్నపిల్లగాడు మరణానికి కారణమైనవా అంటే, అవును నాన్నగారు అంటే, మరి నాకెందుకు చెప్పలేదురా అంటే, నన్ను అనుకోకుండా జరిగింది నాన్నగారు అంటాడు. తప్పేరా అని చెప్పి అప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అమ్మ నీ కొడుకు నా కొడుకు చేయబట్టి చనిపోయాడు కాబట్టి నువ్వు పడిన బాధ నేను పడాలని చెప్పి తన కన్న కొడుక్కే ఉరిశిక్ష చేపించాడు మాధవ్ వర్మ అంటారు. ఆ సమయంలో ఆ విజయవాడ కనకదుర్గమ్మ తల్లే ఈయన యొక్క గొప్పతనాన్ని, ఈయన భక్తిని గుర్తించి విజయవాడలో కనకవర్షం కురిపించిందని చెప్తారు. అందుకని అంత గొప్ప చక్రవర్తి యొక్క చరిత్ర గురించి మల్లికార్జున స్వామి దేవాలయం పైన ఈయన గురించి గొప్పగా వర్ణించారని చెప్తారు. ఇంత స్టోరీ ఉన్నది మాధవ్ వర్మ గొప్పతనానికి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ప్రారంభంలో తెలంగాణను మాత్రమే పరిపాలించి ఆంధ్రాకు విస్తరించిన ఈ క్రింది రాజవంశం ఏది అన్నాడు అంటే, శాతవాహనులు, విష్ణుకుండినులు, ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యులు. అద్భుతమైన బిట్టు. ఓకేనమ్మా, చూడండి. ప్రారంభంలో తెలంగాణకు మాత్రమే పరిమితమై తర్వాత ఆంధ్రాకు విస్తరించిన రాజవంశం ఏదంటే, శాతవాహనులు తెలుగు ప్రాంతం తెలంగాణ, కోస్తా రాయలసీమ మొత్తాన్ని కలిపి పరిపాలన చేశారు. ఫస్ట్ నుంచి వాళ్ళు మొత్తాన్ని పరిపాలన చేశారు. ఇక్ష్వాకులు చూడండి, ఎప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు అంటే వీళ్ళు కూడా తెలంగాణ ఆంధ్రాని ఒకే టైంలో పరిపాలన చేశారు. ఫస్ట్ తెలంగాణకి తర్వాత ఆంధ్రాకి విస్తరించలేదు. శాతవాహనులు కూడా ఫస్ట్ తెలంగాణకి తర్వాత ఆంధ్రాకి విస్తరించలేదు. వీళ్ళు ప్రారంభం నుంచి చివరి వరకు ఈ ప్రాంతం, వీళ్ళు ప్రారంభం నుంచి చివరి వరకు ఈ ప్రాంతం, వీళ్ళు ప్రారంభం నుంచి కోస్తా ప్రాంతాన్ని పరిపాలన చేశారు తూర్పు చాళుక్యులు. కానీ విష్ణుకుండంలో ఏం చేశారంటే, తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఇంద్రపాల నగరం దగ్గర వీళ్ళ పరిపాలన ప్రారంభించారు. ఆ తర్వాత మన కోస్తా రాయలసీమ మొత్తాన్ని కూడా, అంటే రాయలసీమ లేదు కానీ కోస్తా మొత్తాన్ని కూడా విస్తరింపజేసుకొని పరిపాలన చేశారు. అంటే ఫస్ట్లో తెలంగాణకే పరిమితమయ్యారు, తర్వాత కోస్తా వరకు వచ్చి ఈ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలో పెట్టుకొని పరిపాలన చేశారు. అందుకని చూడండి బిట్టు ఎంత బాగుందో. ప్రారంభంలో తెలంగాణని మాత్రమే పరిపాలన చేసి తర్వాత ఆంధ్రాకు విస్తరించిన రాజవంశం అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళు అందరూ తెలంగాణ కోస్తా కదా, తెలంగాణ కోస్తా అంటే వీళ్ళు ఫస్ట్ తెలంగాణకే ఉండి తర్వాత కోస్తాకు వచ్చారు. నెక్స్ట్ వన్, పరమ బ్రాహ్మణ్య పరిమిష్టి అని బిరుదులు కలిగినటువంటి విష్ణుకుండిన చక్రవర్తి ఎవరు అన్నారు. పరమ బ్రాహ్మణ్య పరమిష్టి అనే బిరుదులు కలిగిన విష్ణుకుండిన చక్రవర్తి ఎవరు అన్నారు అంటే, మాధవ్ వర్మ 1, మాధవ్ వర్మ 2, ఇంద్రవర్మ 1, మాధవ్ వర్మ 4. అర్థమైందమ్మా. పరమ బ్రాహ్మణ్య పరమిష్టి అనేది మాధవ్ వర్మ 2. ఆ వంశంలో గొప్పవాడు వాడే, ఏ బిరుదులున్న వాడికే మంచితనం అని వాడికి గుర్తుపెట్టుకోండి. కీసరగుట్ట అనే పేరు ఏ పేరు మీద వచ్చింది అన్నాడు. సింహము, పులి, కేసరి, కీసర అన్నాడు. అంటే కేసరి పేరు మీద ఒకే కీసర అనేటటువంటి పేరు వచ్చింది. కేసరి అంటే పంజా ఎత్తిన సింహము, పంజా ఎత్తిన సింహము అంటే కేసరి అని అర్థం. అందుకనే చూడు వీళ్ళ అధికారిక సింబల్ ఏదయ్యా అంటే పంజా ఎత్తిన సింహము. ఇది విష్ణుకుండినుల యొక్క అధికారిక చిహ్నం. ఎప్పటి నుంచి కేసరి ఏ చక్రవర్తి నుంచి వచ్చిందంటే, ఒకటో గోవిందవర్మ అనే చక్రవర్తి దగ్గర నుంచి వీళ్ళకి కీసరగుట్ట రాజధాని అయింది. అదేవిధంగా కేసరి అనేది అధికారిక చిహ్నం అయింది. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.